బోర్డులు పెట్టి డ్రామా ఎందుకు, అక్రమాలపై బుల్డోజర్లు ఎప్పుడు, ఆదాబ్ కథనాలతో బట్టబయలైన అవతార్ వెంచర్ బండారమట. పంచాయతీ భూములు మింగేసిన మౌనమేనా, వెంచర్ వారికి వత్తాసు పలుకుతున్న అధికారులపై ప్రజల్లో మండిపాటంట. సో ఈ పంచాయతీ సంబంధించిన భూమి ఏతుందో ఈ వెంచర్ వాళ్ళు మింగేసిలట. మరి దీని మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం అనమాట. సో వివరాల్లోకి వెళ్తే, ఆదాబ్ హైదరాబాద్ పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చిన అవతార్ వెంచర్ అక్రమాలు ఇప్పుడు అధికార యంత్రాంగం పనితీరుపై తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ప్రజాభూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన డీటీసీపీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన ఇంతకాలం అధికారులు ఎందుకు మౌనం వహించారన్న ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తూ ఉన్నాయి. కొల్లూరు రెవెన్యూ పరిధిలోని ఈ వెంచర్లో గ్రామ పంచాయతీకి కేటాయించిన 10% గిఫ్ట్ డీడ్ భూమిని నిర్వాహకులు స్వేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ప్రజల అవసరాల కోసం కేటాయించిన భూమిని వెంచర్ నిర్వాహకులు తమ ఆధీనంలోకి తీసుకొని నిర్మాణాలు కొనసాగించిన గ్రామ పంచాయతీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడం వెనుక కారణాలు ఏంటనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారిందట. సో చూసారు కదా, దీన్ని గిఫ్ట్ డీడ్ కింద 10% గ్రామ పంచాయతీ కేటాయిస్తే దీంట్లో అక్రమంగా అక్కడ వెంచర్ వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వెంచర్ వాళ్ళు దీన్ని ఆక్రమించుకొని దాంట్లో షెడ్ నిర్మించడం జరిగిందన్నమాట. ఇక డీటీసీపీ నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చుట్టూ భారీ గోడలు, పలకల ఫెన్సింగ్, మెయిన్ గేట్లు నిర్మించిన ఒక్క అధికారి కూడా ఆపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నియమాల ప్రకారం అనుమతి లేని గోడలు, గేట్లు నిర్మించరాదని తెలిసినా అవి ఏళ్లుగా కొనసాగుతున్న అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నది. హెచ్చరిక బోర్డులు, డ్రామా చర్యలు మాత్రం శూన్యం. అక్రమ నిర్మాణాలు కళ్ళ ముందే కొనసాగుతుంటే ఇప్పుడు అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తా ఉన్నాయట. సో బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటా ఉన్నారు, దీని మీద చర్యలు మాత్రము తీసుకోవట్లే అనమాట. అక్రమాలను కూల్చివేయాల్సింది పోయి బోర్డులు పెట్టి కాలం గడపడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. బోర్డులు కాదు బుల్డోజర్లు కావాలి అంటూ స్థానికులు మండిపడతా ఉన్నారు. 10% పంచాయతీ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం అధికారుల వైఖరిపై మరింత అనుమానాలను పెంచుతూ ఉన్నది. మరి దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏ లీడర్ ఉన్నారు, ఏ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్ ఉన్నారు, అవన్నీ కూడా విచారణ చేస్తే తెలిసిపోతుంది. అప్పుడు కేసులు పెట్టాలని చెప్పేసి అప్పుడు కేసులు పెడతారనమాట. సో దీనిలో కేసులు ఎవరైతే కబ్జా చేసిరో ఈ వెంచర్ సంబంధించి రియల్ ఎస్టేట్ చేయడానికి ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ పంచాయతీకి సంబంధించి గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చిన ల్యాండ్ను మొత్తంగా ఆక్రమించుకుంటా ఉంటాయి. మరి అధికారులు ఏడ ఉన్నారు? కొన్ని రోజులుగా అధికారులను ముందే మేనేజ్ చేశారు కాబట్టి ఇక్కడ వాళ్ళు చర్యలు తీసుకోకుండా కనిపిస్తూ ఉన్నది మనకు. పంచాయతీ సెక్రటరీ, ఎంపీఓ పాత్రపై ప్రశ్నలు సందిగ్ధం. అయితే ఈ వ్యవహారంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, ఎంపీఓలు పాత్రపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయట. గత సెక్రటరీ అక్రమ నిర్మాణాలను పట్టించుకోకపోవడమే కాకుండా అనుమతులు కూడా ఇచ్చాడనే ఆరోపణలు వస్తుండగా ప్రస్తుత అధికారులు కూడా అదే బాటలో నడుస్తున్న విమర్శలు ఉన్నాయి. మీడియాలో కథనాలు వెలువడిన వెంటనే స్పందించాల్సిన అధికారులు 15 రోజుల తర్వాత మాత్రమే కదలిక చూపడం వెనుక కారణాలు ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీఓ స్థాయి అధికారి వెంటనే వివరణ కోరాల్సిన పరిస్థితుల్లో ఈ ఆలస్యం ఎందుకు జరిగింది, ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో దీన్ని మనము వరుసగా 15 రోజుల నుంచి దాని మీద ఫైట్ చేస్తూ ఉంటా అంటే 15 రోజులకు మేల్కొన్నారు అన్నట్టు ఈ అధికారులు అన్నమాట. దీని మీద ఎట్లా స్పందించాలి, ఏం మాట్లాడాలి, దీన్ని ఏమేమి సమాధానం చెప్పాలి, వివరణ ఏమి ఇవ్వాలని చెప్పేసి మొత్తము అట్లా 15 రోజులు సాగదీస్తారనమాట. ఇప్పుడు మెల్లగా బోర్డులు పెట్టి దాన్ని చర్యలు తీసుకోకుండా వదిలేస్తూ ఉన్నారనమాట, ఏదో రెస్పాండ్ అయ్యి కానట్టు. అయితే వెంచర్ వాదికి అధికారుల అండదండ ఉందా? వెంచర్ నిర్వాహకులు ఇంత ధైర్యంగా నిబంధనలు ఉల్లంఘించడానికి ఎవరి అండ ఉంది? గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎందుకు మౌనం వహించింది? ప్రజాభూములను కాపాడాల్సిన అధికారులే ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శించారు అన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రజాభూములు ఆక్రమణకు గురవుతున్న, అక్రమ నిర్మాణాలు బహిరంగంగా కొనసాగుతున్న, అధికారులు మాత్రం నివేదికల పేరుతో కాలం గడిపేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. హెచ్చరిక బోర్డులు పెట్టడం ద్వారా తమ బాధ్యత పూర్తయినట్టు వ్యవహరించడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ బోర్డులు పెట్టడము, ఆడికి వెళ్ళి పరిశీలించడము, ఒక నోటీసు అతికేయడము, దానికి ఇట్లాంటివన్నీ ఒక ట్రెండ్ లాగా అనుకోవచ్చు మనం ఇక. ఎందుకంటే అధికారుల చేతుల్లోనే ఏదైనా ఉంటుంది. అధికారులు తలుచుకుంటే ఇటు మార్చవచ్చు, అటు మార్చవచ్చు, ఏదైనా చేయొచ్చు. అధికారుల పాత్రనే అక్కడ కీలకమైన పాత్ర అన్నమాట. సో మిగతా అంతా ఏం లేదన్నమాట. అధికారులు ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేయొచ్చు అన్నమాట. చర్యలు తీసుకుంటారా లేక మళ్ళీ మౌనమేనా? ఇప్పుడు అధికారులు నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని చెబుతున్న అక్రమ నిర్మాణాలపై నిజంగా బుల్డోజర్లు దింపుతారా లేక మళ్ళీ ఫైలకే పరిమితం అవుతారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. స్థానికులు మాత్రం ఈసారి మాటలు కాదు కఠిన చర్యలే కావాలని స్పష్టం చేస్తూ ఉన్నారు.
అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు వాటికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆదాబ్ హైదరాబాద్ బయటపెట్టిన ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక వెంచర్ అక్రమాల కథగా కాకుండా అధికార వ్యవస్థ నిష్పక్షపాతానికి పరీక్షగా మారింది. నిజంగానే మరి నిష్పక్షపాత పరీక్షగానే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఎందుకంటే కథనం ఏదైతే మనం రాసినామో అధికారుల పనితీరు కూడా మనము ప్రశ్నించడం వారిగా ఉంటామన్నమాట. ఎందుకంటే అధికారులు ఇక్కడ కీలకం అన్నమాట. ఇక్కడ ఏం చేసినా గ్రామంలో కానీ, జిల్లాలో కానీ, మున్సిపాలిటీలో కానీ, టౌన్లో కానీ, ఇక్కడ రాష్ట్రంలో కానీ ఏం చేసినా అధికారులది పాత్ర లేకపోతే ఏ ఫైల్ కూడా పని జరగదు, ఏ పని కూడా కాదన్నమాట. ఇక్కడ అధికారులే కీలకము. వాళ్ళు బయట పెడితే కానీ ఈ వివరణ బయటికి రాదన్నమాట. సో మరి దీని మీద ఉన్నతాధికారులు చర్య తీసుకుంటామన్నా కూడా మరి అది కూడా టెంపరరీ అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనమాట. సో మరి ఇది ఎంతవరకు వెళ్తుందని చెప్పేసి కూడా చూడాలి మనం. దీని మీద వరుసగా అయితే దీని మీద ఫైట్ చేస్తున్నాం మనం.